రైతు కమిషన్ సంబంధించి, అంటే రైతు కమిషన్లో ఉన్న ఏకైక మహిళా సభ్యురాలు మీరు. సో ఈ సందర్భంగా అసలు రైతు కమిషన్ సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్. అందరికీ కూడా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మరియు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మీరు ఇందాక చెప్పిన ఏదైతే సంవత్సరంగా ప్రకటించిండ్రో మహిళా రైతు సంవత్సరంగా, దానికి కూడా వి వెల్కమ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద విమెన్ ఫార్మర్స్. సో ఇకపోతే మీరు చెప్పిన దానికి ఏంటంటే నిజంగా కూడా కమిషన్లో మొట్టమొదటిసారి మన దేశంలో పంజాబ్ తరహాలో ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడము, తర్వాత అందులో కోదండరెడ్డి గారిని చైర్మన్గా పెట్టడం, రైతు కుటుంబం నుంచి అగైన్ పెద్ద రైతు, తర్వాత మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇందాక చెప్పిన సునీల్, నేను మేమందరం కూడా మెంబర్స్ను. సో అట్లా అని అందులో మహిళా రైతులు కూడా మీరు చెప్పినట్టుగా గణనీయంగా పెరుగుతున్నారు. సో వాళ్ళ సాధక బాధకాలు ఏంటి, వాళ్ళు విత్తనం విత్తుకున్నప్పటి నుంచి మళ్ళా పంట అమ్ముకునేంత వరకు వాళ్ళకి ఏమేం చేయొచ్చో దాని అన్నింటి మీద కూడా మేము సమగ్రంగా ఎప్పుడైనా మహిళా రైతులనే కాదు రైతులందరి గురించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏదైతే విత్తనం దగ్గర కానీ ఎక్కడైనా ఎదుర్కొంటున్న సమస్యలు, తర్వాత ఈ పెస్టిసైడ్స్, ఈ కల్తీ మందులు ఏవైతున్నాయో అవి, వీటన్నిటి దగ్గర కూడా మేము వాళ్ళకు తోడుగా ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక దగ్గర ములుగులో కానీ లేకపోతే గద్వాల్లో కానీ అట్లా విత్తనాన్ని వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ చెప్పేటప్పుడు 56 రూపీస్ ఇస్తామని, తర్వాత ప్రొడ్యూస్ ఎక్కువ వచ్చిన తర్వాత అసలే ఇవ్వకపోవడం కానీ, లేదంటే గ్రోత్ టెస్ట్ 80 to 85% అంటారు ఫస్ట్, తర్వాత 90 అయితేనే తీసుకుంటామని, ఇట్లా చాలా అట్లా లాట్స్ వాళ్ళ లూసీడ్స్ అన్నీ పెరిగిపోయి పాపం వాళ్ళందరూ కూడా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇట్లానే అదొక ఎగ్జాంపుల్. తర్వాత వాళ్ళకందరికీ న్యాయం చేయడం జరిగింది. అట్లానే నల్గొండలో ఒక వెరైటీ ఆఫ్ వడ్లు ఒక విత్తన కంపెనీ పేరుతోనా లేకపోతే ఆ విత్తన కంపెనీయా తెలీదు, వాళ్ళు అట్లనే మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మడం, తర్వాత 100 days ఒక చేనేమో పొట్టకు వస్తుంది, ఇంకోటేమో ఇంతది విత్తనాలు వస్తాయి, ఇంకొకటేమో ఆల్రెడీ తాల్ వరకు వచ్చేస్తుంది. సో అట్లా ప్రాబ్లం ఎదుర్కొన్న రైతులకు కూడా రాత్రికి రాత్రి మేము వెళ్ళగానే వాళ్ళు బెనిఫిట్ చేసి అంటే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లానే పసుపు సంబంధించి ఎగ్జాక్ట్లీ అంటే ఉంటాయి అక్కడక్కడ రైతులు చాలా దాన్ని ఫోకస్డ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అయినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తలు తీసుకొని ఉన్నా కూడా నేను కూడా బీయింగ్ ఏ ఫార్మరు జరుగుతాయి ఒక్కొక్కసారి. మనం విత్తుతాం కానీ అది ఏమీ రాదు, మొలకనే రాదు, అట్లా ఏడ్చిన రోజులు కానీ చేన్ను చూస్తూ ఆ రైతు ఆగమైన రోజులు. మా నాన్న కూడా ఫార్మర్, ఇంకా కూడా ఫార్మింగే చేస్తున్నాం. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా నేనేంటంటే రైతు కమిషన్ ఏం చేస్తారు అంటే వీళ్ళందరికీ కూడా ఒక భరోసా, వాళ్ళ రైట్ ఫ్రమ్ ద ల్యాండ్, వాళ్ళ భూ హక్కుల గురించి కానీ వాళ్ళకి ఎక్కడికి పోవన్నో తెలియదు. ఇప్పుడు ఈజ్మెంట్స్ కాడి నుంచి కూడా అక్కడ ఆ సమస్యలతో కూడా వస్తుంటారు మా దగ్గరికి. చిన్న చిన్న సమస్యలు, గెట్ల పనిచేస్తారు పాపం. ఇట్లా ఒక ఆఫీస్ ఇస్ దేర్, ఒక కమిషన్ ఉంది మా కోసం పనిచేస్తుంది, వాళ్ళు నిబద్ధతతో ఉన్నారు, ఇంతమంది మన కోసం ఉన్నారని ఒక భరోసా. గవర్నమెంట్కి టైమ్లీ పాలసీస్ మీద అన్నింటి మీద, ఇప్పుడు విత్తన చట్టం ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం ఒక ముసాయిదా పంపించింది. సో దాన్ని చూస్తే నిజంగా కూడా ఆహ్వానించేటట్టుగా లేదు అది. సో విపరీతంగా కంపెనీలకే అది వాళ్ళకే ఖచ్చితంగా అందరినీ పిలిచి తీవ్ర స్థాయిగా విస్తృత స్థాయిలో ఇట్లా DDS లాంటి వాళ్ళని కూడా ప్లస్ రైతులని, మహిళా రైతులను అందరినీ పిలిచి వాళ్ళ సాధక బాధకాలు ఏంది, అసలు ఎట్లా ఉంటే బాగుంటుంది చట్టం అని ప్రత్యేకంగా మళ్ళీ మేము రూపకల్పన చేయడం జరిగింది, పంపించడం జరిగింది. గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. అంటే మనకు అంటే ఈ విషయం పక్కన పెడితే ఒక మహిళా రైతుల గురించి ఆలోచిస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళా రైతులకు అసలు ఎట్లాంటి సపోర్ట్ అవసరం, ఎట్లా ఉండాలి? డెఫినెట్గా అంటే చాలా వరకు ఇప్పుడు అందరూ రైతులే, అసలు మామూలుగానే మగవాళ్ళే, మహిళలనే కాకుండా కూడా వ్యవసాయానికి దూరం అవుతున్న తరుణం ఇది. అంటే మనకు స్టాట్స్ కూడా అట్లనే చెప్తున్నాయి, ఎవ్రీ ½ an hour 1 farmer is quitting the agriculture అని. అది కొంచెం బాధ అనిపించే టైంలో మళ్ళీ మహిళలను కూడా ఇటువైపు రావడం, ఏదైతే ఈ అర్బనైజేషన్ తర్వాత ఎవరైతే ఫ్యామిలీస్ అన్నీ కూడా మైగ్రేట్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది అక్కడ మనకు వ్యవసాయం అంతా కుంటుపడే టైంలో. అట్లనే ఇప్పుడు బిరీడ్ ఫ్యామిలీస్ ఉంటాయి, పురుషుడు చనిపోతాడు, మహిళలు మిగులుతారు అంటారు మహిళలు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి, వాళ్ళకు సబ్సిడీస్ ఇంకా పెంచాలి, వాళ్ళను సాఫీగా వాళ్ళు పాపం వాళ్ళ పని చేసుకునేటట్టుగా అది. తర్వాత మహిళలు మొదటి నుంచి అయినా వ్యవసాయం అంటే పురుషుడు ఒక్కడితోనే కాదు,
కోయడము కలవడము అన్నీ కూడా విత్తడం అన్ని దగ్గర నుంచి మహిళ పాత్ర ఉంటుంది అందులో, మెజారిటీ పాత్ర ఉంటుంది. పురుషుడు ఏం చేస్తాడు, వేసి వ్యవసాయం కాకుండా వేరే పనులు కూడా ఉంటాయి, అన్ని చక్కబెట్టుకునేప్పటికీ మహిళ అక్కడే ఉండి క్షేత్రంలోనే ఉండి తనే చూసుకుంటారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి, అది అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.